గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం వాండర్ వాల్ స్టేట్ ఈక్వేషన్ గురించి నేర్చుకుందాము. వాండర్ వాల్ స్థితి సమీకరణాన్ని గురించి నేర్చుకుందామండి. ఈ వాండర్ వాల్ స్టేట్ ఈక్వేషన్ని, వాండర్ వాల్ స్థితి సమీకరణాన్ని ఏ విధంగా డిరైవ్ చేస్తారు అనేది మనం నేర్చుకోవచ్చును. పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అనేటటువంటి సమీకరణములోని పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అనేటటువంటి సమీకరణములోని ప్రెషర్ పీకి, వాల్యూమ్ వీకి కరెక్షన్స్ చేసి, పీడనము పీకి, ఘనపరిమాణము వీకి సవరణలు చేసి వాండర్ వాల్ అనేటటువంటి శాస్త్రవేత్త ఒక న్యూ ఈక్వేషన్ డిరైవ్ చేయడం జరిగిందండి. ఆ ఈక్వేషన్ని మనం వాండర్ వాల్ స్టేట్ ఈక్వేషన్ అని కానీ, వాండర్ వాల్ స్థితి సమీకరణం అని కానీ పిలవటం జరుగుతుంది. పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అనేటటువంటి సమీకరణములోని పీడనము పీకి, ఘనపరిమాణము వీకి సవరణలు చేసి వాండర్ వాల్ అనేటటువంటి శాస్త్రవేత్త ఒక కొత్త సమీకరణాన్ని రాబట్టడం జరిగింది. ఆ కొత్త సమీకరణాన్ని, ఆ న్యూ ఈక్వేషన్ని మనం వాండర్ వాల్ స్టేట్ ఈక్వేషన్గా పిలవటం జరుగుతుంది. ఓకే, ఈ పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అనేటటువంటి సమీకరణంలో ప్రెషర్ పీకి, వాల్యూమ్ వీకి, పీడనము పీకి, ఘనపరిమాణం వీకి సవరణలు చేయవలసినటువంటి అవసరము ఏంటి అంటే, ఈ పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అనేటటువంటి సమీకరణం అనేది అన్ని వాయువులకి సరిపోవటం లేదు. అన్ని వాయువులు ఈ పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అనేటటువంటి సమీకరణాన్ని ఒబే చేయటం లేదు, పాటించటం లేదు. సో అన్ని వాయువులకి అప్లై అయ్యే విధంగా, అన్ని వాయువులు ఒబే చేసేటటువంటి విధముగా, పాటించేటటువంటి విధముగా వాండర్ వాల్ అనేటటువంటి సైంటిస్టు ఒక న్యూ ఈక్వేషన్ని డిరైవ్ చేయడం జరిగింది. ఆ న్యూ ఈక్వేషన్ని మనం ఏమని పిలుస్తాము అంటే వాండర్ వాల్ స్టేట్ ఈక్వేషన్గా పిలవడం జరుగుతుంది. వాండర్ వాల్ స్థితి సమీకరణముగా పిలవడం జరుగుతుంది. కెనెటిక్ గ్యాస్ థియరీ ప్రకారము నుండి, అణుచలన సిద్ధాంతం ప్రకారము వాయువు ఆక్రమించేటటువంటి ఘనపరిమాణంతో పోల్చుకున్నప్పుడు, గ్యాస్ ఆక్యుపై చేసేటటువంటి వాల్యూమ్ తోటి కంపేర్ చేసుకున్నప్పుడు, ఆ గ్యాస్లో ఉండేటటువంటి గ్యాసియస్ మాలిక్యూల్స్ ఆక్యుపై చేసేటటువంటి వాల్యూమ్ అనేదండి మనకి నెగ్లిజిబుల్గా ఉంటుంది. పాత్ర యొక్క ఘనపరిమాణముతోటి పోల్చుకున్నప్పుడు అండి, వెసల్ యొక్క ఘనపరిమాణంతో పోల్చుకున్నప్పుడు ఆ పాత్రలో ఉండేటటువంటి, ఆ వెసల్లో ఉండేటటువంటి మాలిక్యూల్ ఆక్యుపై చేసేటటువంటి వాల్యూమ్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే నెగ్లిజిబుల్గా ఉంటుంది, లెక్కలోకి తీసుకోనంత తక్కువగా ఉంటుంది. ఇది కెనెటిక్ గ్యాస్ థియరీలోని ఒక ప్రతిపాదన. అలాగే గ్యాసియస్ మాలిక్యూల్స్కు మధ్యలో నుండి వాయువులో ఉండేటటువంటి వాయు అణువులకు మధ్యలో ఏ విధమైనటువంటి ఆకర్షణలు, వికర్షణలు ఉండవు. ఇది కెనెటిక్ గ్యాస్ థియరీలోని అణుచలన సిద్ధాంతంలోని రెండవ ప్రతిపాదన. ఈ రెండు ప్రతిపాదనలు, ఈ రెండు ఎజంప్షన్స్ కూడానండి మనకి అల్ప పీడనాలు, అధిక ఉష్ణోగ్రతల వద్ద సరైనవే. ఈ రెండు ఎజంప్షన్స్ కూడానండి మనకి లో ప్రెషరు మరియు హై టెంపరేచర్లో మనకి సరైనవే. కానీ హై ప్రెషరు మరియు లో టెంపరేచర్లో, అధిక పీడనాలు మరియు అల్ప ఉష్ణోగ్రతల్లో ఈ రెండు ప్రతిపాదనలు నుండి మనకి సరైనవి కాదు. కారణం ఏంటి అంటే, ప్రెషర్ని ఇంక్రీజ్ చేసినప్పుడు అండి, వాయువు మీద మనం ప్రెషర్ని ఇంక్రీజ్ చేసినప్పుడు, పీడనాన్ని పెంచినప్పుడు అండి, దాని యొక్క ఘన పరిమాణంలో, దాని యొక్క వాల్యూమ్లో డిక్రీజ్నెస్ రావటం అనేది జరుగుతుంది. ఏదైనా ఒక వాయువును తీసుకుని ఆ వాయువు మీద మనం పీడనాన్ని పెంచినప్పుడు, ప్రెషర్ని ఇంక్రీజ్ చేసినప్పుడు అండి, దాని యొక్క వాల్యూమ్లో మనకి డిక్రీజ్నెస్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ ప్రెషర్ని పెంచినప్పుడు అండి, వాయువులో ఉండేటటువంటి వాయు అణువులు అనేవి ఒకదానికొకటి దగ్గరగా రావటం కారణంగానండి, వాటి మధ్య ఇంటర్ మాలిక్యులర్ అట్రాక్షన్ ఫోర్సెస్ అనేవి ఇంక్రీజ్ కావటం జరుగుతుంది. వాటి మధ్య ఉండేటటువంటి అంతరనుక ఆకర్షణ బలాలు అనేవి ఇంక్రీజ్ కావటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ రెండు ప్రతిపాదనలు మనకి హై ప్రెషరు, అధిక పీడనాలు మరియు అల్ప ఉష్ణోగ్రతల్లో, లో టెంపరేచర్లో మనకి సరైనవి కాదు. కాబట్టి వాండర్ వాల్ అనేటటువంటి సైంటిస్ట్ ఏం చేస్తున్నాడు అంటేనండి, పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అనేటటువంటి సమీకరణంలోని ప్రెషర్ పీకి, వాల్యూమ్ వీకి
కరెక్షన్స్ చేసి అన్ని వాయువులకి ఒబే చేసేటటువంటి ఒక కొత్త సమీకరణాన్ని రాబట్టడం జరిగిందండి. ఆ కొత్త సమీకరణాన్ని, ఆ న్యూ ఈక్వేషన్ ఏనండి మనం వాండర్ వాల్ స్టేట్ ఈక్వేషన్గా పిలవటం జరుగుతూ ఉంటుంది. సో ముందుగా మనం వాల్యూమ్ కరెక్షన్ గురించి నేర్చుకోవచ్చునండి. ఘనపరిమాణ సవరణను గురించి నేర్చుకో. ఓకే స్టూడెంట్స్, వి వాల్యూమ్ ఉన్నటువంటి ఒక కంటైనర్ని తీసుకున్నానండి. వి ఘనపరిమాణాన్ని కలిగి ఉన్నటువంటి ఒక పాత్రను తీసుకుని దానిలోకి ఒక వాయువును పంపించానండి. వాయువు ఏ పాత్రలోకి అయితే మనం వాయువును పంపిస్తామో ఆ పాత్రను అంతటినీ కూడా వాయువు ఆక్రమించుకునేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటుందండి. చిన్న పాత్రలోకి వాయువును పంపించినట్లయితే చిన్న పాత్రను ఆక్రమించుకుంటుంది. అదే వాయువుని పెద్ద పాత్రలోకి పంపించినట్లయితే ఆ పెద్ద పాత్రను అంతటినీ కూడా వాయువు అనేది ఆక్రమించుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ నేను వి వాల్యూమ్ ఉన్నటువంటి ఒక కంటైనర్ని, పాత్రను తీసుకుని దానిలోనికి ఒక వాయువును పంపించడం జరిగిందండి. ఇప్పుడు ఆ వాయువు అనేది, ఆ గ్యాస్ అనేదండి ఆ వి వాల్యూమ్ అంతటినీ కూడా, వి వాల్యూమ్ ఉన్నటువంటి కంటైనర్ని అంతటినీ కూడా, పాత్రను అంతటినీ కూడా ఆక్రమించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కారణం ఏంటి అంటే గ్యాస్లో ఉండేటటువంటి గ్యాసియస్ మాలిక్యూల్స్ మధ్యలో ఇంటర్ మాలిక్యులర్ అట్రాక్షన్ ఫోర్సెస్ అనేవి, అంతరానిక ఆకర్షణ బలాలు అనేవి చాలా చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి గ్యాసియస్ మాలిక్యూల్స్ అనేవి చాలా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ వి వాల్యూమ్ ఉన్నటువంటి పాత్రనంతటినీ, వి ఘనపరిమాణం ఉన్నటువంటి పాత్రనంతటినీ కూడా వాయువు అనేది ఆక్రమించుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఆ వాయువు ఆక్రమించుకోవడానికి కావలసినటువంటి యథార్థ ఘనపరిమాణము బి. ఆ వాయువు ఆక్యుపై చేయడానికి సరిపోయేటటువంటి యథార్థమైనటువంటి ఘనపరిమాణము, యాక్చువల్ వాల్యూమ్ అనేది ఎంతగా ఉంటుంది అంటే బీగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ వాయువు అనేది యాక్చువల్గా బి వాల్యూమ్ అయితే, ఆ వాయువు ఆక్యుపై చేయడానికి యాక్చువల్గా బి వాల్యూమ్ అయితే సరిపోతూ ఉంటుంది. సో ఇక ఆ వాయువులో ఉండేటటువంటి వాయు అణువులు ఫ్రీగా మూవ్ అవ్వటానికి ఎంత స్పేస్ ఖాళీగా ఉంటుంది అంటే వి మైనస్ బి అనేటటువంటి స్పేస్ మనకి ఖాళీగా ఉండటం అనేది జరుగుతుంది. ఆ వాయువులో ఉండేటటువంటి వాయు అణువులు, గ్యాస్లో ఉండేటటువంటి గ్యాస్ మాలిక్యూల్స్ ఫ్రీగా మూవ్ అవ్వటానికి, స్వేచ్ఛగా సంచరించడానికి మిగిలి ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం అనేది ఎంతగా ఉంటుంది అంటేనండి వి మైనస్ బిగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనం వి వాల్యూమ్ ఉన్నటువంటి ఒక కంటైనర్లోకి తీసుకోవడం జరిగింది. దానిలోకి మనం ఒక వాయువును పంపించినప్పుడు ఆ వి వాల్యూమ్ ఉన్నటువంటి కంటైనర్ని అంతటినీ కూడా ఆ వాయువు అనేది ఆక్యుపై చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి విషయం ఏంటంటే ఆ వాయువు ఆక్యుపై చేయడానికి బి అనేటటువంటి వాల్యూమ్ అయితే సరిపోతూ ఉంటుంది. ఆ వాయువు ఆక్యుపై చేసేటటువంటి యాక్చువల్ వాల్యూమ్ అనేది ఎంతగా ఉంటుంది అంటే బిగా ఉంటుంది. సో ఇక వి మైనస్ బి అనేది దేని కింద మనం అర్థం చేసుకోవచ్చునండి, ఆ టోటల్ వాల్యూమ్లో మిగిలి ఉన్నటువంటి ఫ్రీ స్పేస్గా మనం తీసుకోవచ్చును. వి వాల్యూమ్ ఉన్నటువంటి కంటైనర్లో నుండి వి ఘనపరిమాణం ఉన్నటువంటి పాత్రలో ఆ గ్యాస్ మాలిక్యూల్స్ ఫ్రీగా మూవ్ అవ్వటానికి మిగిలి ఉన్నటువంటి స్పేస్గా మనకి వి మైనస్ బిని తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అనేటటువంటి సమీకరణాన్ని తీసుకునండి. ఈ పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అనేటటువంటి సమీకరణంలో మనం ఎవరికి కరెక్షన్ చేస్తున్నామండి, వాల్యూమ్ వికి కరెక్షన్ చేస్తున్నాము. సో వి యొక్క ప్లేస్లో మనం ఇప్పుడు ఏం రాస్తున్నాము అంటే వి మైనస్ బిని రాసుకోవడం జరిగింది. ఈ వి యొక్క ప్లేస్లో వి మైనస్ బిని రాయటం అనేది జరిగింది. సో పి ఇంటూ వి మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ అయింది. సో 1 మోల్ గ్యాస్కి P ఇంటూ వి మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ అయింది. పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అనేటటువంటి సమీకరణాన్ని తీసుకుని ఆ సమీకరణంలో వాల్యూమ్ వికి సవరణ చేసినప్పుడు, ఘనపరిమాణం వికి సవరణ చేసినప్పుడు అప్పుడు ఆ సమీకరణం ఎలా మారింది అంటే పి ఇంటూ వి మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీగా మారింది. ఇది 1 మోల్ గ్యాస్కి. అదే ఎన్ మోల్ గ్యాస్ అని తీసుకున్నట్లయితేనండి ఈ ఎన్ మోల్ గ్యాస్కి ఈ పై సమీకరణం ఎలా చేంజ్ అవుతుంది అంటే పి ఇంటూ వి మైనస్ ఎన్బి ఈజ్ ఈక్వల్ టు నండి పి ఇంటూ
వి మైనస్ ఎన్బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీగా చేంజ్ అవుతుంది. పి ఇంటూ వి మైనస్ ఎన్బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీగా చేంజ్ కావటం జరుగుతుంది. సో పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అనేటటువంటి సమీకరణంలో వాల్యూమ్ వికి సవరణ చేసినప్పుడు ఫైనల్గా మనకు వచ్చినటువంటి సమీకరణం ఏంటి అంటే పి ఇంటూ వి మైనస్ ఎన్బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అనేటటువంటి సమీకరణం రావటం జరిగింది. ఓకే స్టూడెంట్, సో ఇప్పుడు మనం పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అనేటటువంటి సమీకరణంలో ప్రెషర్ పీకి సవరణ చేయవచ్చును, పీడనము పీకి సవరణ చేయవచ్చునండి. పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అనేటటువంటి సమీకరణంలో ముందుగా వాల్యూమ్ వికి సవరణ చేస్తున్నామండి. వాల్యూమ్ వికి సవరణ చేసినప్పుడు పి ఇంటూ వి మైనస్ ఎన్బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అనేటటువంటి సమీకరణం రావడం జరిగింది. సో ఇప్పుడు అదే పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అనేటటువంటి సమీకరణంలో ప్రెషర్ పీకి పీడనము పీకి సవరణ చేయవచ్చును. ఓకే, ప్రెషర్ కరెక్షన్, పీడనానికి సవరణ. ఓకే, సో ఇక్కడ ఒక కంటైనర్ని తీసుకునండి, ఒక పాత్రను తీసుకుని ఆ పాత్రలోకి ఒక గ్యాస్ని పంపించడం జరిగిందండి. ఆ గ్యాస్లో ఉండేటటువంటి గ్యాసియస్ మాలిక్యూల్స్ను ఇప్పుడు నేను స్టడీ చేస్తున్నానండి. ఓకే, ఒక పాత్రలోకి ఒక వాయువును పంపించాను. ఆ వాయు అణువులు అనేవి ఉంటాయి. సో ఈ వాయు అణువుల్లో నుండి మధ్య భాగంలో ఉండేటటువంటి వాయు అణువుని, అలాగే పాత్ర యొక్క గోడకి ప్రక్కనే ఉండేటటువంటి ఒక అణువుని నేను పరిశీలిస్తున్నాను. ఒక పాత్రను తీసుకున్నానండి. ఆ పాత్రలోకి, ఆ కంటైనర్లోకి వాయువును పంపించి ఆ వాయువులోని మధ్య భాగంలో ఉండేటటువంటి వాయు అణువుని, అలాగే పాత్ర యొక్క గోడకి దగ్గరగా ఉండేటటువంటి వాయు అణువుని నేను పరిశీలిస్తున్నాను. ఈ మధ్య భాగంలో ఉండేటటువంటి వాయు అణువుకి చుట్టూ సమానమైనటువంటి సంఖ్యలో నుండి ఇతర వాయు అణువులు ఉండటం కారణంగా దీని మీద ఫలిత ఆకర్షణ బలం అనేది ఏ విధంగా ఉంటుందంటే శూన్యముగా ఉంటుంది. మధ్యలో ఉండేటటువంటి వాయు అణువును పరిశీలిస్తున్నప్పుడు ఈ మధ్య భాగంలో ఉండేటటువంటి వాయు అణువుకి చుట్టూ సమానమైనటువంటి సంఖ్యలో ఇతర వాయు అణువులు ఉండటం కారణంగానండి దీని మీద ఫలిత ఆకర్షణ బలం అనేది జీరోగా ఉంటుంది. అదే పాత్ర యొక్క గోడకి దగ్గరగా ఉన్నటువంటి వాయు అణువును పరిశీలిస్తున్నప్పుడు ఈ పాత్ర యొక్క గోడకి దగ్గరగా ఉన్నటువంటి వాయు అణువుల్లో నుండి మనకి రైట్ సైడ్ అనేది ఏ విధమైనటువంటి వాయు అణువులు ఉండటం లేదు. ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే వాయు అణువులు అనేవి ఉంటున్నాయి. సో ఈ పాత్ర యొక్క గోడకి దగ్గరగా ఉండేటటువంటి అణువు నుండి ఈ లెఫ్ట్ సైడ్న ఉన్నటువంటి ఎడమ వైపున ఉన్నటువంటి వాయు అణువులు లోపలి వైపుకి లాగటం కారణంగానండి దీని మీద మనకి కొంత ఆకర్షణ అనేది ఉండటం జరుగుతూ ఉంటుంది. పాత్ర యొక్క గోడకి దగ్గరగా ఉండేటటువంటి వాయు అణువుని లోపలి వైపున ఉన్నటువంటి ఎడమ వైపున ఉన్నటువంటి వాయు అణువులు తమ వైపుకి లాగటం కారణంగానండి దీని మీద ఫలిత ఆకర్షణ అనేది కొంత ఉండటం అనేది జరుగుతుంది. మధ్య భాగంలో ఉండేటటువంటి వాయు అణువు మీద ఫలిత ఆకర్షణ అనేదండి శూన్యముగా ఉంటుంది. పాత్ర యొక్క గోడకి దగ్గరగా ఉన్నటువంటి వాయు అణువు మీద నుండి కొంత ఆకర్షణ బలం అనేది ఉండటం జరుగుతూ ఉంటుంది. సో మధ్య భాగంలో ఉండేటటువంటి గ్యాస్ మాలిక్యూల్కి ఏమోనండి ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. మధ్య భాగంలో ఉండేటటువంటి గ్యాస్ మాలిక్యూల్ కలుగ చేసేటటువంటి ప్రెషర్ అనేది, పీడనం అనేది ఎక్కువగా ఉంటుంది. పాత్ర యొక్క గోడకి దగ్గరగా ఉండేటటువంటి గ్యాస్ మాలిక్యూల్ వాయు అణువు కలుగ చేసేటటువంటి ప్రెషర్ అనేది, పీడనం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే తక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఈ మధ్య భాగంలో ఉండేటటువంటి వాయు అణువు అనేది తన ప్రక్కన ఉన్నటువంటి వాయు అణువుని ఎక్కువగా తాడనం చేయటం అనేది జరుగుతుంది. ఎక్కువ వేగంతో తాడనం చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. మధ్య భాగంలో ఉండేటటువంటి వాయు అణువు అనేది తన సరౌండింగ్లో ఉండేటటువంటి వాయు అణువులను గ్యాస్ మాలిక్యూల్స్ నుండి ఎక్కువ వేగముతోటి తాడనం చేయటం అనేది జరుగుతుంది. అంటే ఇది కలుగ చేసేటటువంటి ప్రెషర్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటేనండి ఎక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. ఈ మధ్య భాగంలో ఉండేటటువంటి వాయు అణువుల్ని ఐడియల్ గ్యాస్ మాలిక్యూల్స్ అంటామండి. మధ్య భాగంలో ఉండేటటువంటి గ్యాస్ మాలిక్యూల్స్ని ఏమంటాము అంటే ఐడియల్ గ్యాస్ మాలిక్యూల్స్గా పిలవడం జరుగుతుంది. ఆదర్శ వాయు అణువులుగా పిలవడం జరుగుతుంది. ఈ ఆదర్శ వాయు అణువులు కలుగ చేసేటటువంటి
పీడనం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఎక్కువగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అదే పాత్ర యొక్క గోడకి దగ్గరగా ఉండేటటువంటి వాయు అణువుని లోపలి వైపు ఉన్నటువంటి అణువులు తమ వైపుకి లాగటం కారణంగా ఇది కలుగ చేసేటటువంటి పీడనం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే తక్కువగా ఉంటుందండి. ఇది కలుగ చేసేటటువంటి పీడనాన్నేనండి మనం పి యాక్చువల్గా తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీనిని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే పి ఐడియల్ ఈజ్ గ్రేటర్ దాన్ పి యాక్చువల్ అని తెలుస్తూ ఉంటుంది. పి ఐడియల్ ఈజ్ గ్రేటర్ దాన్ పి యాక్చువల్ అంటే పాత్ర యొక్క గోడకి దగ్గరగా ఉండేటటువంటి అణువు కలుగ చేసేటటువంటి పీడనము కంటేనండి మధ్య భాగంలో ఉండేటటువంటి అణువు కలుగ చేసేటటువంటి పీడనం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఎక్కువగా ఉంటుంది. దీన్నే సమీకరణ రూపంలో ఏ విధంగా రాస్తామండి? పి ఐడియల్ ఈజ్ గ్రేటర్ దాన్ పి యాక్చువల్గా రాయటం జరిగింది. సో అది ఎంత ఎక్కువగా ఉంటుంది అంటేనండి ఎక్స్ పరిమాణంలో ఎక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే ఎక్స్ పరిమాణంలో ఎక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. పి ఐడియల్ ఈజ్ ఈక్వల్ టు పి యాక్చువల్ ప్లస్ ఎక్స్. దీనిని ఈక్వేషన్ 1గా తీసుకుంటున్నానండి. పి ఐడియల్ ఈజ్ ఈక్వల్ టు పి యాక్చువల్ ప్లస్ ఎక్స్ అనేటటువంటి ఈక్వేషన్ నేనండి మనం ఈక్వేషన్ 1గా సమీకరణం 1గా మనం తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ గ్యాస్ యొక్క డెన్సిటీ అనేది వాయువు యొక్క సాంద్రత అనేదండి ఆ వాయువు యొక్క మోల్ల సంఖ్య స్మాల్ ఎన్కి అనులోమానుపాతంలో ఉంటుంది. అలాగే ఆ వాయువు యొక్క ఘనపరిమాణం వికి విలోమానుపాతంలో ఉండటం అనేది జరుగుతుంది. ఒక గ్యాస్ యొక్క డెన్సిటీ అనేది ఒక వాయువు యొక్క సాంద్రత అనేదండి ఆ వాయువులో ఉండేటటువంటి అణువుల యొక్క సంఖ్యకి ఏమోనండి నంబర్ ఆఫ్ మోల్స్కి ఏమోనండి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది, అనులోమానుపాతంలో ఉంటుంది. ఆ గ్యాస్ ఆక్యుపై చేసేటటువంటి ఘనపరిమాణానికండి ఆ వాయువు ఆక్రమించే ఘనపరిమాణానికి విలోమానుపాతంలో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉండటం అనేది జరుగుతుంది. ఈ రెండు కూడా మనకి తెలిసినటువంటి విషయాలే. వాయువు యొక్క సాంద్రత డి అనేదండి వాయువు యొక్క సాంద్రత డి అనేది ఆ వాయువు యొక్క మోల్ల సంఖ్య స్మాల్ ఎన్కి అనులోమానుపాతంలో ఉంటుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అలాగే వాయువు యొక్క సాంద్రత డి అనేదండి ఆ వాయువు ఆక్రమించేటటువంటి ఘనపరిమాణానికి వాల్యూమ్ వికి విలోమానుపాతంలో ఉంటుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఈ రెండు ఈక్వేషన్స్ని కలిపినప్పుడు అండి మనకి డి ఈజ్ ప్రపోర్షనల్ టు ఎన్ బై వి అనేటటువంటి ఒక ఈక్వేషన్ రావటం జరిగింది. డి ఈజ్ ప్రపోర్షనల్ టు స్మాల్ ఎన్, డి ఈజ్ ప్రపోర్షనల్ టు 1/v అనేటటువంటి ఈ రెండు సమీకరణాలని మనం కలిపినప్పుడు అండి ఈ రెండు సమీకరణాల్లో కూడా డి అనేది స్మాల్ డి అనేది కామన్గా ఉంది కాబట్టి ఈ రెండు సమీకరణాలను కలిపినప్పుడు డి ఈజ్ ప్రపోర్షనల్ టు n/v అనేటటువంటి ఒక సమీకరణం రావటం జరిగింది. ఈ డి ఈజ్ ప్రపోర్షనల్ టు n/v అనేటటువంటి ఈ సమీకరణాన్ని రెండు వైపులా స్క్వేర్ చేసినప్పుడు అండి మనకి డి స్క్వేర్ ఈజ్ ప్రపోర్షనల్ టు n/v హోల్ స్క్వేర్ అనేటటువంటి ఒక సమీకరణం వచ్చింది. డి స్క్వేర్ ఈజ్ ప్రపోర్షనల్ టు n/v హోల్ స్క్వేర్ అనేటటువంటి ఒక సమీకరణం రావటం జరిగింది. ఇక్కడ డి స్క్వేర్ అంటేనండి డెన్సిటీ యొక్క వర్గము, సాంద్రత యొక్క వర్గము. డి స్క్వేర్ అంటే సాంద్రత యొక్క వర్గము. ఈ సాంద్రత యొక్క వర్గం అనేదండి ఎవరికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అంటే ఎక్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఈ డెన్సిటీ యొక్క వర్గం అనేదండి సాంద్రత యొక్క వర్గం అనేదండి దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది అంటే ఎక్స్కి అనులోమానుపాతంలో ఉండటం జరుగుతుంది. సో ఇక్కడ నేను డి స్క్వేర్ ప్లేస్లో ఏం రాసుకుంటున్నాను అంటే డి స్క్వేర్ ఉన్న ప్లేస్లో ఏం రాసుకోవచ్చును అంటే ఎక్స్ కింద రాసుకోవచ్చును. సో ఎక్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు n/v హోల్ స్క్వేర్. ఎక్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు n/v హోల్ స్క్వేర్. ప్రపోర్షనల్ తీసేసినప్పుడు మనకి ఎప్పుడు కూడానండి ఒక కాన్స్టెంట్ అనేది లభిస్తుంది. ఆ కాన్స్టెంట్ని స్మాల్ ఏ తోటి ఇండికేట్ చేస్తున్నాను. ప్రపోర్షనల్ తీసేసినప్పుడు ఎప్పుడు కూడా మనకు ఒక స్థిరాంకం అనేది లభిస్తుంది. ఆ స్థిరాంకాన్ని స్మాల్ ఏ తోటి ఇండికేట్ చేయడం జరుగుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ n/v హోల్ స్క్వేర్. Therefore, x is equal to a into n square divided by v square. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూని తీసుకునండి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. ఈ ఎక్స్ వాల్యూని తీసుకుని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు అండి మనకి పి ఐడియల్ ఈజ్ ఈక్వల్ టు
పి యాక్చువల్ ప్లస్ ఏ ఇంటూ ఎన్ స్కేర్ డివైడెడ్ బై వి స్కేర్. ఓకే, ఈ పి ఐడియల్ ఈజ్ ఈక్వల్ టు పి యాక్చువల్ ప్లస్ ఎక్స్ అనేటటువంటి ఈక్వేషన్ని ఈక్వేషన్ 1గా తీసుకున్నానండి. ఈక్వేషన్ 1లో ఎక్స్ యొక్క ప్లేస్లోనండి, ఎక్స్ ఉన్న చోటనండి నేను ఏ ఇంటూ ఎన్ స్కేర్ బై వి స్కేర్ని ప్రతిక్షేపిస్తున్నాను. అప్పుడు ఈక్వేషన్ 1 ఎలా మార్పు చెందుతుంది అంటే పి ఐడియల్ ఈజ్ ఈక్వల్ టు పి యాక్చువల్ ప్లస్ ఏ ఇంటూ ఎన్ స్కేర్ బై వి స్కేర్గా మార్పు చెందుతూ ఉంటుంది. సో పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అనేటటువంటి సమీకరణంలోనండి ఆల్రెడీ వాల్యూమ్ వికి కరెక్షన్ చేసినప్పుడు పి ఇంటూ వి మైనస్ ఎన్బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అనేటటువంటి సమీకరణం రావడం జరిగిందండి. ఇప్పుడు ఈ సమీకరణంలో పి ఉన్న చోట, ఇక్కడ పి అంటే పి ఐడియల్ అని అర్థం అండి, ఇక్కడ పి అంటే పి ఐడియల్ అని అర్థము. ఈ పి ఉన్న చోటనండి నేను పి ప్లస్ ఏ ఇంటూ ఎన్ స్కేర్ బై వి స్కేర్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఈక్వేషన్లో పి ఉన్న చోట పి ప్లస్ ఏ ఇంటూ ఎన్ స్కేర్ బై వి స్కేర్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. అప్పుడు మనకు వచ్చేటటువంటి సమీకరణం ఏ విధంగా ఉంటుంది అంటే పి ప్లస్ ఏ ఇంటూ ఎన్ స్కేర్ బై వి స్కేర్ ఇంటూ వి మైనస్ ఎన్బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. ఎన్ మూలుల గ్యాస్కి అండి, ఎన్ మూలుల గ్యాస్కి, ఎన్ మూలుల వాయువుకి వాండర్ వాల్ స్టేట్ ఈక్వేషన్ ఏంటి అంటే, వాండర్ వాల్ స్థితి సమీకరణం ఏంటి అంటే పి ప్లస్ ఏ ఇంటూ ఎన్ స్కేర్ వి స్కేర్ ఇంటూ వి మైనస్ ఎన్బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. అదే 1 మోల్ గ్యాస్ కండి, 1 మోల్ వాయువుకి ఈ వాండర్ వాల్ స్టేట్ ఈక్వేషన్ అనేది, వాండర్ వాల్ స్థితి సమీకరణం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే పి ప్లస్ ఏ బై వి స్కేర్ ఇంటూ వి మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ అవుతుంది. 1 మోల్ గ్యాస్కి వాండర్ వాల్ స్టేట్ ఈక్వేషన్ అనేది పి ప్లస్ ఏ బై వి స్కేర్ ఇంటూ వి మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ అవుతుంది. అదే ఎన్ మోలుల గ్యాస్కి అయితే ఈ సమీకరణం ఎలాగుంటుంది అంటే పి ప్లస్ ఏ ఇంటూ ఎన్ స్కేర్ బై వి స్కేర్ ఇంటూ వి మైనస్ ఎన్బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అవుతుంది. ఈ సమీకరణంలోని స్మాల్ ఏ మరియు స్మాల్ బిలని నుండి వాండర్ వాల్ కాన్స్టెంట్స్గా పిలవడం జరుగుతుంది. సమీకరణంలో గల స్మాల్ ఏ మరియు స్మాల్ బిలను వాండర్ వాల్ కాన్స్టెంట్స్, వాండర్ వాల్ స్థిరాంకాలుగా పిలవడం జరుగుతూ ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వాండర్ వాల్ స్టేట్ ఈక్వేషన్ అనేది, వాండర్ వాల్ స్థితి సమీకరణం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా ఎక్కువగా అడిగేటటువంటి క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో నుండి మనం ఐసోథెర్మ్స్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ గురించి నేర్చుకోవచ్చును. ఐసోథెర్మ్స్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్, CO2 వాయువు యొక్క సముష్ణోగ్రత రేఖల గురించి మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకోవచ్చునండి. ఓకే, థ్యాంక్ యూ.